శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కట్టుకున్నాడు కన్లెరగేస్తే ఏం చేస్తున్నారు రమనాడోళ్ళు? తట్టుకున్నా తట్టపుట్ట చదువుకొని బస్ ఎక్కుతున్నారు, బాయ్ బాయ్ ఎత్తున్నారు. అలిగి అవ్వగారింటికి పోయిన భార్యను తెచ్చుకునేందుకు అటెన్క అల్లుడు వాడే పాటలు వేరే ముచ్చట అనుకోండి. ఎప్పుడైతే ఫ్రీ బస్సు పథకం వచ్చిందో అప్పటి నుంచి ఆడోళ్ళకైతే పురుసత్ అయిపోయింది పోండ్రి. రేవంత్ అన్న ఏ ముహూర్తంలో పథకం సురువు చేసిండో గాని దుమ్ము దుమ్ము నడుస్తున్న తెలంగాణలా. మరి ఇక్కడ ఫుల్ సక్సెస్ అవుతుందనే కదా ఆంధ్రాలో కూటమి సర్కార్ కూడా అమలు చేయబోతున్నది. మహాలక్ష్మి పథకం కొత్త రికార్డు కొట్టిందని సర్కార్ సంబరాలు చేసింది చూడు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం సూపర్ డూపర్ హిట్ అయింది పోర్రి. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం చేయబట్టి 6,700 కోట్ల రూపాయలు ప్రయాణికులకు మిగిలినాయట. ఇప్పటి వరకు 200 కోట్ల పైగా టికెట్లు దిగినాయంటే చూడుర్రి ఏ తీర్లా ఆర్టీసీ బస్సులను వాడుకుంటుర్రో మనోళ్ళు. ఫ్రీ బస్సు ప్రయాణాలు ఫుల్ సక్సెస్ అయినాయని ఆర్టీసీ మంత్రి పొన్నమన్న ఆధ్వర్యంలో సంబరాలు చేసిర్రు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లా. సీఎం రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినాక 2 రోజులకే ఈ పథకాన్ని మంత్రులతో కలిసి అసెంబ్లీలో సురువు చేసిండు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టింటికైనా మెట్టినింటికైనా దేవుడి దర్శనానికైనా చుట్టం సూపుకైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్ ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఆర్టీసీ లాభాలనే ఉన్నదా సారు? మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత 97% ఆక్యుపెన్సీ అంటే 100% పెరుగుతూ ముందుకు పోతాం. ఆ టికెట్ల డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లిస్తాం. దానివల్ల ఆర్టీసీ ఈ రోజు ఆర్థికంగా బలపడింది. ఈ అక్కలు నిత్యం బస్సులనే ప్రయాణం చేస్తారట. అవ్వ అక్క నెలకు ఎంత సొమ్మెనికేస్తున్నారు? మిగిలిన పైసలు ఏం చేస్తున్నారు మరి? ఆ మనీ మంత్లీ ఎవ్రీ మంత్ మా పిల్లల ఎడ్యుకేషన్ కి గాను ప్రతి ఒక్కరికి మంత్లీ 5,000 వరకు సేవ్ అవుతుంది. మంచి పని చేస్తున్నారు. దినం 30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారట. సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకం సూపర్ అని ఈ అవ్వలు పాట కూడా అందుకున్నారు. ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఈ పథకాన్ని అయితే ఆపమంటే ఆపమని అంటున్నారు మంత్రులు. ఇక ఊకే కారు గుర్తు లీడర్లు పథకాలు చక్కగా అమలైతలేవని అంటున్నారు కదా. అందుకు ఇట్లా కాటు పెట్టుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని నాగోబ జాతర గాని భద్రాచలం రాముల వారిని గాని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఎన్నడవ నువ్వు చక్కగా పనిచేసింది? అటున్న పుల్ల ఇటు పెట్టావు గాని ఆడుతూ పాడుతూ పని చేస్తున్నావా నువ్వుగా? పని చేసి చేతులు ఎట్లా కాయలు కాసినాయో చూడు. ఏందమ్మా నువ్వు చేసిన పని? మిరపకాయలు తొడిమెలు తీసుడు, బియ్యంలో రాళ్ళు చూసుడు, ఫ్రిడ్జ్ లకెళ్ళి పాలు తీసుడా? అవి కూడా చాలా కష్టం. పెయ్యంగనోళ్ళకు ఏదైనా కష్టమే గాని. సరే నీకు నేను తప్ప ఎవరు దొరుకుతారు తిట్టేందుకు గాని ఆంధ్రాలో ఇప్పట్లో ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎందుకు? ఆహా కాదు ఉన్నాయా అని అంటున్నా. లేవు. మరి ఈ మంత్రి మేడం ఎందుకో తెగ కష్టపడుతున్నది? మనమే ఇచ్చాం, బాబు గారు ఇచ్చారు, గోవింద్ గారు ఇప్పించారు మీకంతా. ఇప్పుడు ఏంటి మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? ఆంధ్రాకు మంచి రోజులు వచ్చినాయి. ఇక అన్ని శుభశకునాలే గాని అపశకునాలు లేవు. బాబు గారికి తిరుగులేదు. మన పథకాలకు కుదవలేదనుకుంటా పల్లెల తిరుగుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. అనకాపల్లి జిల్లా గవరపాలెంకు పోయింది మంత్రి సవితమ్మ. ఆహా బట్టలు కూడా మంచిగానే అరేంజ్ చేసింది. ఏంది మేడం ఏమంటున్నారు జనాలు? ఎట్లున్నాయి మీ పథకాలకు పబ్లిక్ ఆదరణ? ఇది అప్పుడు ఆదరణ పథకం కింద ఇచ్చారా? ఓకే ఆ గోవింద్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చాం, మళ్ళీ ఆదరణ మొదలైంది.
జగనన్న ఏలువడలా మూలకు పడ్డ కుల వృత్తులను కూటమి సర్కారు ఏలువడలా మళ్ళా ముంగట పడేస్తామని అంటున్నది. కానీ అక్క కానీ నీ పనైతే అంతా ఓకే కదా. కరెంటు బిల్లు పెంచలా, ఒక్క సంవత్సరం అయింది మన కరెంటు బిల్లు పెంచలా, పెంచం కూడా. ఇంకెన్నాళ్ళు చేస్తావు యాంకర్ కొలువు? రిటైర్ అయిపోరాదా? ఓయ్ నిన్ను తీసుకొచ్చినందుకు నా సీట గుంజుకుందామని చూస్తున్నావా? నువ్వు పెద్ద వార్డు మెంబర్ నీ కుర్చీ గుంజుకుందామని చూస్తున్నా పాటు. మరి లేకుంటేంది నా కుర్చీ మీద పడ్డావు? యాంకర్ కొలువు చేసి చేసి ఇక్కడనే ముసల్దాన్ అవుతావా ఎట్లా? అసలు నీ ప్రాబ్లం ఏంది చెప్పు నాకు. నేను పింఛన్ పైసలు తీసుకుంటున్నానా లేదా అనే కదా నీ డౌట్. మొన్న మీ సేవా సెంటర్ కు పోయినా, ఓటర్ ఐడిలో కరెక్ట్నే ఉంది గానీ ఆధార్ కార్డ్ లో వయసు తక్కువ ఉన్నదని అన్నారు. సరేనా? వస్తలేవు. వచ్చినాక నీ పింఛన్ కు నా పింఛన్ జమ చేసి ఏమలాడ దర్శనానికి పోయేద్దాం. సరేనా? అబ్బో ఎటకారం. మార్చిన కారంలే గాని గడి చూడు ఊసిపోయిన ఫ్యాన్ పంచాయతీ ఏందో నడుస్తున్నది. పాపముల్లా పాపం బుడ్డగాడు అంగన్వాడీ బల్ల ఫ్యాన్ ఉసిపోయి మీద పడ్డదట. ఇక ఆ ఫ్యాన్ చక్కదనం చూడు ఎట్లున్నదో. గా అంగన్వాడీ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ ఫ్యాన్ తలిగించినట్టు కొడుతున్నది. ఉల్లిగడ్డలు కూడా ఇయ్యరు కావచ్చు. ఇక బుడ్డగాడి మీద ఫ్యాన్ పడ్డాక అవయ్యల కోపం రాదా ఎట్లా? బడికి తాళమేశ్వరు ఆదిలాబాద్ జిల్లా కసరాలా. ఇంకా దారుణం ఏందంటే అంగన్వాడీ పంతులమ్మ కూడా టయానికి రాలేదట. అసలే పసిపిల్లలు మీదంగా ఊసిపోయే ఫ్యాన్లు, టయానికి అందుబాటులో లేని పంతులమ్మలు. ఏందో కదా అవ్వాయిలకు కోపాలు వస్తాయి, లొల్లికి దిగుతారనంటే జవడమడక సన్మానం చేస్తారా మరి ఇట్లాంటి వాళ్ళకు? బోనాల పండుగ అయిపోయింది. ఇక ఇప్పుడు తర్వాత వచ్చేది ఏం పండుగ? తీస్ పండుగ. అరే ఎప్పటి నుంచో నాకు కూడా ఎత్తుకోవాలని ఉండేరా తీస్ బుట్ట. ఇక ఇప్పట్లో నీకు తీరని కోరికే గాని పండుగ శురు అయింది, చూద్దాంపా. బంజారా గూడాలల్లా సంబురాలే సంబురాలైతున్నాయి. ఇంటి ముందు మంచం మీద పెట్టిన గోధుమ బుట్టలకు 9 రోజుల పాటు నీసు కౌసు తినకుండా నీళ్లు పోసి అటెన్క వాటిని బయటికి తీసి పాడి పంటలు, వర్షాలు, అంటువ్యాధులు రాకుండా చూడాలని దేవునికి మొక్కుతారట. అంతేనారా బుజ్జి? ఇంకేమైనా కోరుకున్నారా? మా భవిష్యత్తు తరాలు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి మాకు మా పంటలు మంచిగా రావాలి, వర్షాలు పడుతూ అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఈ తీజ్ పండుగను జరుపుకుంటాం. పెళ్లి కానీ ఆడపిల్లలు అందరము ప్రతి 9 రోజులు ఈ తీజ్కి 3 పూటలు నీరు పోస్తూ మా పెళ్లి కానీ ఆడపిల్లలు అందరూ మాకు మంచి భర్తలు దొరకాలని చెప్పేసి, మా భర్తలు అందరూ బాగుండాలని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఈ తీజ్ యొక్క పండుగని మేము జరుపుకుంటాం. మంచి భర్త కూడా దొరకాలని పెళ్లి కానోళ్ళు మొక్కుతారట. ఇక పెళ్లైనోళ్ళు కట్టుకున్నాడు మంచిగా ఉండాలని మొక్కుతారట. అటెన్క ఆడుకుంటా పాడుకుంటా చెరువు కాడికి పోయినాక అన్నదమ్ములు కాలు గడిగితే గోధుమ బుట్టను నీళ్లలో నిమజ్జనం చేస్తారట. కానీ గీ ఆధునిక కాలంలో తీరొక పండుగలు దావతులు వస్తున్నా వెనుకటి నుంచి వస్తున్న గీ ఆచారాన్ని మాత్రం తప్పకుండా కాపాడుతున్నారు బంజారాలు. అన్నట్టు ఈ తీజ్ పండుగ కామారెడ్డి, హాజీపూర్ తాండా, బొప్పాస్పల్లి తాండాలే చేసిండ్రు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ తాప నాకు లాటరీ తగులితే మా శిరమ్మను మోకాళ్ళతోటి నడిపిస్తా దేవుడా. నీ కథ మంచిగానే ఉన్నది. లాటరీ దాకేది నీకు, మోకాల నొప్పులు నాకా? ఇంకా నయ్యం గుండు కొట్టిస్తా అని చెప్పలేదు పట్టు. అయ్యో, నా కోసం గాయత మొక్కను ఓర్చుకోలేవా? దోస్త్ అంటే ఉత్తగనేనా మరి? సాల్ తీ సక్కదనం గాని కావాలంటే నువ్వు మోకాల యాత్ర చేయి, నేనెందుకు చేస్తానమ్మా? ₹1 కోటి లాటరీ తగులితే నీ కళ్ళకెళ్ళి 1000 ఇస్తాగారా? ఎంత? 1016. నీ పొల్లకు నా వడెద్దు. ఆ నొప్పులు పోయేందుకు దవాఖానకు పోతే 1000 బిల్లు అవుతుంది. నువ్వు 1116 ఇస్తావా? సరే పోనీ గాని ఇంకో ₹1000 ఇస్తా పట్టరాదు. నీ 1000 వద్దు, నీ గొయ్యల వాడు వద్దు గాని తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఆచారం అట, గమ్మతిగా ఉన్నది, చూద్దాంపా. శ్రీరంగపట్నం అంటే కళాకారులకు పుట్టినిల్లు అని పేరు కదా. ఆ పేరు తరాలు గడుస్తున్నా నిలబెడుతున్నారు అక్కడ జనం. కోరితే కొడుకులనిచ్చే, అడిగితే ఆడబిడ్డలనిచ్చే శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరకు ఊళ్ళున్న ప్రతి ఒక్కరిగో గీ తీర్ల దేవుళ్ళ వేషాలు కట్టి వాడంతా తిరుక్కుంటా అమ్మవారిని తలుసుకుంటా మొక్కులప్ప చెప్తారట. అగ చూడుండ్రి కళాకారుల ఆటపాటలు. ఏషం కట్టేతందుకు డైలాగులు చెప్పేతందుకు సిగ్గుపడకుండా ఊళ్ళున్న ప్రతి ఇంటి నుంచి ఒకరికి గిట్ల ఏషం కట్టి వస్తారట. ఏటా ఆషాఢ మాసంలా శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఇంతే అంగరంగ వైభవంగా చేస్తారట. అమ్మ మోదకొండమ్మ సల్లగా చూడమ్మమ్మ అందరినీ.
ప్రతిపక్షాల లీడర్లు పబ్లిక్ కు ఇక్కట్లను సర్కార్ కాడికి పట్టుకోవాలంటే ఏం చేసేటోళ్ళు? ఏం చేస్తారు? అసెంబ్లీ మీటింగ్ లా ఫిట్టింగ్ పెట్టి ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టేటోళ్ళు. అన్నిటికీ అసెంబ్లీకే పోతారా? కొన్నిటికి ఉత్తరాలు కూడా రాస్తారు. అది నేను మొన్న రాసినట్టు గదేనా? అది నీకు సెలవు కావాలని నాకు పెట్టుకున్న లెటర్ అసొంటిది కాదు. మరి ఇదేమన్నా తాటికమ్మల మీద రాసేదా ఎట్లా? ఇవే వద్దు అనేది లీడర్లు పట్టింపు చేస్తలేరని పుర ప్రముఖులే ప్రజల బాధల మీద ఉత్తరాలు రాస్తున్నారు. పుర ప్రముఖుల ఆళ్ళెవలు చెప్తా గాని ముందుగాల వరంగల్ జిల్లాకైతే పోదాంపా. కోతుల చెలగాటం పళ్లకు ప్రాణ సంకటం లెక్కన అయింది తెలంగాణలో. ఏ ఊళ్ళ చూసినా ఏ వాడల చూసినా జనాల కంటే ఎక్కువగా వానరాలే మోపైనాయి. ఇన్నొద్దులు కుక్కలు పిక్కలు వీకలింటున్నాయని మొత్తుకుంటే ఇప్పుడు కోతులు చేతులున్న ఏ వస్తువు మిగిలినిస్తలేవు. ఇంటి మీదున్న గూనె పెంకలు పీకి పందరేస్తున్నాయి. డాబాల మీద ఎండబెట్టిన వడియాలు పప్పులు పెరట్ల కాసిన కూరగాయలు ఏవి దక్కనిస్తలేవు. అంతా ఆగమగం కిష్కింతకాండ ఉన్నది. వానరాలతోటి నరులు ఏగలేకపోతున్నారని వరంగల్ జిల్లా గార్ల దిక్కుండగి బాపు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు జడ్జి ఉత్తరం రాసిండు. ఇవే ఆ ఉత్తరాలు. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు జడ్జి గారికి రిజిస్టర్ పోస్టు విన్నపించుకోవడం జరిగింది. వెంటనే వారు స్పందించి నాకు రిజిస్టర్ పోస్టు కూడా రావడం జరిగింది. ఫోన్ చేసి మీ విషయంపై పరిశీలన చేసి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాబట్టి ఇది ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా అని కాదు, అంతటా ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని ప్రత్యేక బడ్జెట్ పెట్టి కోతుల నిర్మూలన చేయాలని నేను ప్రజల తరఫున విజ్ఞప్తి. కోతుల కథ చెప్తే లొడిచేటట్టు లేదే బాపు. ఏం పంట పెట్టు కథం చేస్తున్నాయి. కొన్ని ఊళ్ళల్లా తలుపులు పెట్టుంటే బాజాప్తా తీసుకొని ఇంట్లున్న అన్నం గంజలు కూర గంజలు పాపు డబ్బాలు ఎత్తుకొని పోతున్నాయట. అప్పట్లా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ పునరావాస కేంద్రాలు పెడతామని అన్నాడు. సార్ అటే పోయిండు. ఈ కోతులైతే ఇంకింత ఆగం చేస్తున్నాయి. జర ఈ కోతులను కట్టడి అయ్యిండ్రు సారు, మీకు పుణ్యం ఉంటది. నెల్లూరు చేపల పులుసు తిందామని అందరికి ఉంటది. ఆర్డర్ పెడితే వస్తది, దుకాణంలో దొరుకుతది. చెర్ల చేపలు, వాగుల చేపలు, వంకల చేపలు అన్ని దొరుకుతాయి. చీయకూర తినొచ్చు. కానీ ఇప్పుడేంది చేపలకేమైనా కరువు వచ్చిందా ఎట్లా? మురికి నీళ్లకు పొట్టు పొట్టు దొరుకుతున్నాయి కదా. రేపు ఒక అర్ధ కిలో పట్టుకొచ్చి నీకు అంటి పెడతా. మంచిగా పులుసు ఫ్రై 2 వేసుకొస్తా. తేరా పులుసు పెట్టుకొని రా, నేను మంచిగా బగారా బువ్వ తెస్తా. ఇద్దరం కలిసి తిందాం రేపు, సరేనా? అంటే అది ఏంటమ్మా, ఏది చెప్పు. నువ్వు నా జీతం పైసలు మొత్తానికి ఎసరు పెడతావు అనుకోలేదురా. అది అట్లరా దారికి తుర ఒర్రకు. చూడు మార్కెట్ల పులస రేట్ ఎట్లున్నదో. ఓర్ని ఏం రేటుల్లాగిది. దొరికిందే బంగారం ఉంది కదా ముచ్చట. జనం కూడా తగ్గుతలేరు కదా. ఆస్తులు తాకట్టు పెట్టైనా పులుసు నంజక తినాలని చూస్తున్నారు. యాళంలా పులస రేటు ఎట్లా వలుగుతుందో చూస్తున్నారు కదా. 50,000 49, 48, 47, 45, 44, 43, 42, 48, 40, 39, 35, 37, 36, 35, 34, 33, 32, 33, 30, 29, 28, 27, 28. ఇప్పుడైతే ఏకంగా కేజీన్నర పులస 20,000కు యాలం పాట వాడింది గి అక్క. అంతటితో ఆగిందా రేటు. అక్కకు ఇంకో 4,000 ఎక్కువిస్తామని చెప్పి ఇంకో అన్న 30,000కు తీసుకున్నాడు. ఈ నడుమ 16,000, 18,000, 22,000 నిన్నాం కదా. ఇప్పుడు ఏకంగా 30,000కి ఏరింది పులస ధర. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.